వన్ కాప్రా సర్కిల్లో ఉన్నాం. అయితే నిర్మాణాలు చేపట్టి ఏదో నివసిద్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఆన్లైన్లలో అప్లై చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసినా కూడాను ఎటువంటి పర్మిషన్ రాని పరిస్థితి. ఈ విషయం ఇలా ఉంటే ఇప్పటి వరకు అప్లై చేసుకున్నా కూడాను అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నా కూడాను అధికారుల చుట్టూ వాటి మీద తగు చర్యలు తీసుకొని ఎన్నోసార్లు మీడియాలో కథనాలు వచ్చినా కూడా దాఖలాలే లేవు అసలు. అంటే అధికారుల నిర్లక్ష్యం ఏ పార్టీది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలము మనం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి వీడియో కాదు. దయచేసి అధికారులుగైనను యావత్ ప్రజానికమైనను ఒక విషయం ఇక్కడ మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కాప్రా సర్కిల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు మరెక్కడ జరగవు. కేవలము ప్రత్యేకంగా ఈ సర్కిల్ని ఎంచుకోవడంలో ప్రత్యేకంగా ఏమిటి అంటే ఏ వార్డుల్లో చూసినా ఏ డివిజన్లో చూసినాను అనేక అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. రోజుకో రకంగా కథనాలు కూడాను పత్రికల్లో అటు మీడియాలో వస్తున్నా కూడాను అధికారుల స్పందన మాత్రం కరువైపోయింది. పట్టించుకున్న పాపాన పోయింది. అంటే వాళ్ళు కాసుల కక్కుర్తికి ఆశపడి ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు చేస్తూ అక్కడ బల్దియా ఖజానాకు గండి కొడుతున్నటువంటి వైనము మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కేవలం వాళ్ళకు తూతు మంత్రంగా నోటీసులు ఇచ్చి తప్పించుకున్నటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. సో ఇదే కోవకు చెందినటువంటి ఒక వ్యక్తి న్యాయంగా తాను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుందామని ఆన్లైన్లో అప్లై చేసుకొని 30 రోజులు గడిచినా కూడా అధికారుల చుట్టూ తిరిగినా కూడాను పర్మిషన్ ఇవ్వండి డబ్బులు కడతామని అన్నా కూడాను పట్టించుకున్న పాపన పోలేదు. సో అక్కడ ఏసీపీ కానీ ఆ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ చేస్తున్నటువంటి నిర్లక్ష్యం ఎటువంటిదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళందరూ ఆ బాధితులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యం ఏమిటి, ఎంతవరకు వీళ్ళు ఇబ్బంది పాలవుతున్నారు అనేటువంటిది మనం డైరెక్ట్గా వారిని అడిగే వారి మాటల్లోనూ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, మీరు ఎప్పుడు దరఖాస్తు చేశారు, అసలు ఏమంటున్నారు అధికారులు? దాదాపు నెల గడుస్తుందండి. అధికారుల చుట్టూ ప్రదర్శన చేసినట్టు చేస్తుంది తప్ప అధికారులు దర్శనం లేదు. దళారులకు మాత్రమే కప్రా మున్సిపల్ అధికారుల దర్శనము. సామాన్యుడు చెప్పులు అదిరిగిపోయే విధంగా తిరుగుతున్నా కూడా దర్శనాలు లేవు. నెలలు గడుస్తున్నా కూడా కదలని ఫైళ్ళు. మేము గంటల తరబడి వేచి ఉన్న డీసీ గారు దర్శనం ఇస్తలేరు. కేవలం ధనవంతులకు దళారులకే దర్శనాలు ఇస్తున్నారు తప్ప సామాన్యునికి మాత్రం పని జరుగుతలేదు. పని ఎక్కడ ఉన్న ఫైల్ అక్కడే గొంగడి మాదిరి అక్కడే వేసినట్టున్నాయి. కాబట్టి వెంటనే స్పందించి సామాన్యునికి సైతం పని చేయాలని, సామాన్యునికి ఇబ్బంది పెట్టకుండా మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే ప్రజాపాలన అనేది కేవలం తూతూ మంత్రంగా తప్ప, పేపర్ ప్రకటన తప్ప, నోటి మాట తప్ప ఇక్కడ వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఏ విధంగా అయితే గంటల తరబడి వేచి ఉండాల్సిందో వేచి ఉన్నా కూడా ఫలితం లేదు. అధికారులు వచ్చినప్పుడల్లా నంబర్ రాసుకుంటారు, మళ్ళీ రేపు రమ్మంటారు, రేపు వస్తే మళ్ళీ అదే సేమ్ రిపీట్ జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా పని జరుగుతలేదు. కాబట్టి వెంటనే ఈ అధికారులు స్పందించి సామాన్య సైతం పని మాత్రం చేయాలని కోరుతున్నాం. అయితే మీరు అప్లై చేసుకొని ఎన్ని రోజులైంది? దానికి ఏసీపీ కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏ రకమైన సమాధానం చెప్తున్నారు? మేము దాదాపు అప్లై చేసుకొని నెల గడుస్తున్నది. మేము రోజు తిరుగుతున్నాము, దాదాపు వారం నుంచి తిరుగుతున్నాము. అటు ఏసీపీ గారిని కలిసినాము, డీసీ గారిని కలిసినాము, టీపీఎస్ని కలిసినాము. టీపీఎస్ వారంలో 2 రోజుల్లో 3 రోజులు వస్తున్నట్టుండు. ఆ వచ్చినప్పుడు సామాన్యులు ఒక తిరుపతి ఏదైతే క్యూ లైన్ ఎట్లుంటుందో ఆ లైన్ మాదిరిగా దర్శనం లైన్ కడుతున్నారు. అక్కడ పని జరుగుతలేదు. మరి ఎందుకంటే పక్కన దళారు దగ్గర పెట్టుకొని ఆ దళారు చెప్పినటువంటి ఫైల్ మాత్రమే ఆ కంప్యూటర్లో మూవ్ చేస్తారు తప్ప సామాన్యుడు మాత్రం వేచి చూసి ఉండాల్సిందే. అంటే మీరు ఎన్నిసార్లు ఆయనకు అడిగారు సార్, పర్మిషన్ ఇస్తారా లేదా, లేకపోతే మీకేమైనా వేరే దానికైనా ఆశపడుతున్నారా అని ఏమైనా క్వశ్చన్ చేశారు వాళ్ళకి? మేము అడిగినాం సార్, వాళ్ళు చేస్తున్నాము, రేపు రండి, ఎల్లుండి రండి, ఏసీబీ దగ్గరకు వస్తే టీపీఎస్ కలమంటాడు, టీపీ దగ్గరకు వస్తే ఏసీబీ కలమంటాడు, ఏసీబీ దగ్గరకు వస్తే డీసీ కలమంటాడు, డీసీ కలిస్తే ఏసీబీ కలమంటారు. ఇదే తిరుగుడు తప్ప పని మాత్రం జరుగుతలేదు. ఎందుకంటే మరి మాకేమనిపిస్తుందంటే డబ్బున్న ధనవంతునికి దళారులకే ఇక్కడ పనులు జరుగుతాయి, మరి సామాన్యునికి మాత్రం పని జరగనేది అనిపిస్తుంది మాకు. సార్ మీరు చెప్పండి, అసలు ఏంది ఈ పరిస్థితి టౌన్ ప్లానింగ్లో ఎందుకు ఇట్లా దాపురించింది? మీకున్న అనుభవం చెప్పండి. మాకున్న అనుభవంలో ఏముందంటే ఇప్పుడు మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, ఆ బిల్డర్లు ఉన్నారు. ఈ బిల్డర్లతో వీళ్ళు కుంభకాయిపోయి వాళ్ళు ఇచ్చిన పైసలకు లొంగిపోయి ఇది చేసి ఆశపడి లొంగిపోయి వాళ్ళకి పర్మిషన్లు ఎంబడే 10 నిమిషాలలో 2 రోజులలో 1 రోజులో వచ్చేస్తుంది. ఇప్పుడు మేము పెట్టుకున్న పర్మిషన్ల కోసం నెలలు అవుతున్నా కానీ ఇప్పటివరకు ఒక పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మామూలుగా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బండి వేసుకొని రౌండ్గా తిరిగి
చూసి వాళ్ళ ఏరియా చూసి ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి 3వ అంతస్తుకు ఒకటి పెంట్ హౌస్ చేసిరనుకో, పెంట్ హౌస్ చేసిరంటే ఆయనకి ఆ పెంట్ హౌస్ చేసిన ఖర్చు కంటే వాళ్ళ ఖర్చు వీళ్ళ ఖర్చు ఎక్కువ అడిగి లేకుంటే అది గులగొడతారు. అటువంటి పరిస్థితిలో మన మున్సిపల్ ఆఫీసు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చినా కానీ ఇక అయిపోయింది, ఇక చేస్తా ఇక అయిపోయింది. అరే మాకంటే ఇంకా సిరి చేసుకున్న 10 మంది 15 మంది ఇప్పుడు నెల అంటే మేము పెట్టి నెల అవుతుంది. 20 రోజులలో చేసుకున్న వాళ్ళకు పర్మిషన్లు వచ్చినాయి. ఒకడు పిల్లర్ లేపి ఇల్లు స్లాబ్కు దగ్గరకు వచ్చింది. ఇప్పటి వరకు మేము రూపాయి ఇవ్వదని ఆలోచనతో మేము ముందుకు వచ్చినాం. రూపాయి మేము ఇప్పుడు మామూలుగా పబ్లిక్ ఇచ్చినట్టు మేము ఇస్తే మాకేమి విలువ ఉంటుంది? మేము మామూలుగా బీజేపీ నాయకుడు ఒక సిస్టంతో నడుస్తాడు. ఒక రూపాయి లంచం తీసుకోడు, లంచం ఇవ్వనియాడు. అటువంటి పొజిషన్లో మేము ఉన్నాం. మాకు పర్మిషన్ రాకున్నా సరే, నేను ఇప్పటి నుంచి చూస్తున్నా, ఒకవేళ ఈ పర్మిషన్ ఇవ్వలేదనుకో, నేను మొత్తం నా ఇల్లు కట్టకున్నా సరే నేనేం చేస్తా, కిరాయికి ఉన్నా సరే కానీ ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, ఈ మున్సిపల్ ఆఫీసర్స్ ఎవడైతే లంచం తీసుకుంటాడో ఒకళ్ళని బట్టలిపి మొత్తం రోడ్డు మీద తిరిగేటట్టు చేస్తాను. మొత్తం ఎట్లా అంటే ప్రెస్ నోట్లు, రోజు ఇక్కడ ధర్నాలు, రోజు ఏదో ఒక కార్యక్రమం చేసి మొత్తం ఈ ఒకళ్ళని బట్టలిపే పరిస్థితి చేస్తాను నేను. అంటే ఇప్పుడు వీళ్ళు అధికారులు డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి దాఖలాలు ఏమైనా కనబడ్డాయా? మీరు ఎట్లా భావిస్తున్నారు ఆ విషయం మీద? ఇప్పుడు 10 రోజులలో పర్మిషన్ వచ్చిన వాళ్ళకంటే ఇక్కడ ఎట్లా వచ్చింది? నేను ఈ 30 రోజులే పర్మిషన్ అప్లై చేసి ఇప్పటివరకు రాలేదు. అంటే దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఆఫీసర్ని కలిస్తే ఏమైంది? ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని కలిస్తే ఆయన ఇయ్యాల కాకుండా రేపు ఎల్లుండిరా, అవతల ఎల్లుండిరా, 3 రోజుల నుంచి 4 రోజులు ఇదే పని అయిపోయింది. దీంట్లో సిచ్యువేషన్ అర్థమవుతలేదా? పైసల గురించి ఆశపడుతున్నా అని చెప్పేసి ఒక బిల్డింగ్ ఒక పర్మిషన్కి 25,000 30,000 అడుగుతురంట. నేను ₹1 ఇచ్చేది లేదు, నన్నైతే అడగలేదు, కానీ అడుగుదామనే ఆలోచన ఉన్నది. ఇలా అట్లా అందుకనే పెండింగ్ పెడుతున్నా అని చెప్పేసి నేను అంటున్నా. మీరు చెప్పండి, మీరు అసలు ఇట్లా లంచాలకు తెగబడ్డటువంటి ఈ అధికారుల మీద మీరేమంటారు? మేమేమంటామంటే, మేము సామాన్యునికి మనము ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి గొప్పలేదో సామాన్యునికి మాత్రం పని చేయాలి అధికారులు. ఎందుకంటే ప్రజల సొమ్ముతోని ప్రజలకు కట్టేటువంటి పనులతోనే జీతాలు తీసుకున్నటువంటి అధికారులు మరి ప్రజల కోసం సామాన్యునికి ఎందుకు పనిచేయని అడుగుతున్నా. దొరకు ఒక రకంగా, మరి దళాలకు ఒక రకంగా, సామాన్యునికి ఇంకో రకంగా. ఈ చూపు అనేది చూడొద్దు, అందరికి సమానంగా చూడాలి. సామాన్యుని వర్క్ మాత్రం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి చేసి పంపించాలి. ఎందుకంటే సామాన్యుడు పాపం డ్యూటీ చేస్తేనే బతకగలుగుతాడు. అటువంటిది డబ్బులు జమ చేసుకుని ఇల్లు కట్టుకుందామంటే ఆ డ్యూటీ బంద్ చేసి వీళ్ళ అధికారుల చుట్టూ తిరగడం జరుగుతుంది. పర్మిషన్ కోసం, ఇంటి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ అనేక సార్లు తిరిగినా కూడాను ఫలితం రానటువంటి పరిస్థితి. అంటే అంతకు 30 రోజుల కంటే 10 రోజులలో అప్లై చేసుకున్న వారికి వెంటనే ఆ పర్మిషన్ రావడము, 30 రోజులు గడిచినా కూడా పర్మిషన్ రాకపోవడము, దీని లోపల ఉన్నటువంటి అంతర్యం ఏమిటనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలము మనం పత్రికల్లో, వీడియోలో చూపించడమనే చూస్తాం, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది అధికారులు ఏ రీతిగా లంచాలకు తెగబడ్డారు. వారు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళకు వస్తున్నటువంటి జీతభత్యాలు సరిపోకుండా కాసుల కక్కుర్తికి కోట్లాది రూపాయలు సంపాదించి సామాన్య జనం రక్తం తాగి డబ్బులు పీడించే రకంగా ఇటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారనే దానికి నిలువెత్తు సాక్ష్యంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి బాధితులే. వీళ్ళు 30 రోజులైంది దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ ఏసీపీ అధికారి కానీ, డీసీకి కానీ విన్నవించిన కూడా పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ప్రజాపాలన అని అంటూ రేవంత్ రెడ్డి సమక్షంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన, మరి ప్రజాపాలనలో ఇంతటి అన్యాయము, అవినీతి జరుగుతుంటే ఈ కాపురం సర్కిల్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం మీద ఎందుకు చర్యలు తీసుకోరు అని చెప్పేసి ఈ జనమంతా ప్రశ్నిస్తున్నారు. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.